ఓం శ్రీ గురుభ్యో నమః. హర హర శంకర, జై జయ శంకర. పరమ పూజ్యులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి చరణార విందములకు శతకోటి నమస్సులు. లక్ష్మీ దివ్యై గజేంద్రై మణిగణ ఖచితై స్నాపిత హేమ కుంభై నిత్యం సా పద్మహస్త మమ వసతు గృహే సర్వ మాంగళ్యయుక్త. గృహములన్నీ పసుపు కుంకమలతో, పచ్చని మామిడాకు తోరణాలతో, లక్ష్మీ శోభతో నిండి ఉజ్వలంగా ప్రకాశిస్తూ ఆబాల గోపాలం ఎంతో ఆనందంతో జరుపుకునే పండుగలు కలిగిన తెలుగు మాసాలలో 5వ మాసంగా శుభమాసముగా పేరుగాంచిన శ్రావణ మాసం యొక్క విశిష్టత వైశిష్యమును వర్ణించమని గౌరవనీయులైన శ్రీ డాక్టర్ ఎన్వి దేవి ప్రసాద్ గారిని మనస్ఫూర్తిగా మా సాంప్రదాయ పాఠశాల తరపున ఆహ్వానిస్తున్నాము. చతుర్ముఖ ముఖాంభోజ వనహంసవధూర్మమా మానసే రమతాం నిత్యం సర్వశుక్లా సరస్వతీ. పరస్పర తపస్సంపత్ఫలాయిత పరస్పరౌ ప్రపంచ మాతా పితరౌ ప్రాంచౌ జాయాపతిస్తు మహా. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైనటువంటి శ్రావణ మాసము ఈ రోజు నుంచి ఆరంభమవుతున్నదన్నమాట. ఆరంభం అయిన వెంటనే మనకి మంగళవారం. ఈ విధంగా మంగళకరమైనటువంటి శ్రావణ మాసం యొక్క ప్రాముఖ్యత, విశిష్టత గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా పురుషులకి స్త్రీలకి ఇద్దరికీ కూడా చాలా ముఖ్యమైనటువంటి ఒక మాసం, నెల. అన్ని నెలల్లోనూ అన్ని పండుగలు ఏవో ఒక పండుగలు వస్తూ ఉంటాయి, కానీ ఈ యొక్క శ్రావణ మాసం చాలా పవిత్రమైనటువంటిదిగా, ముఖ్యంగా స్త్రీలకి వ్రతములకు చాలా విశేషంగా చెప్పబడి ఉన్నదన్నమాట. అందుకని చాలా చాలా అత్యుత్తమమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటిదిగా ముఖ్యంగా స్త్రీలకి ఈ మాసం చెప్పబడి ఉన్నది. ఈ మాసం మొదట్లో చూస్తే మనకి శ్రావణ మంగళవారము, మంగళగౌరి వ్రతము. కొత్తగా వివాహమైనటువంటి వాళ్ళకి విశేషంగా ఆయా దేశాచార ప్రకారం 5 సంవత్సరాలు అంటారు. కొంతమంది ప్రతి సంవత్సరం ముత్తైదువులు పెరుగుతూ తాంబూలాలు ఇవ్వాలని అట్లా ఒక వారి వారి ప్రదేశాచారం ప్రకారం వస్తుంది. కానీ మంగళగౌరి వ్రతం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. వివాహ అనంతరము ఆ స్త్రీలు చేయవలసినటువంటిది. వాళ్ళ యొక్క సౌభాగ్యం కొరకు, పతి యొక్క దీర్ఘాయుషు కొరకు, ఐశ్వర్యము, సంపదలు, సుఖశాంతులు ఇంట్లో వెల్లివిరిసేందుకోవడం ముఖ్యంగా ఈ యొక్క గౌరీదేవిని, పార్వతీదేవిని పూజించారు. అలాగే రుక్మిణి వివాహము, అలా ఎవ్వరు వివాహం చేసుకున్నా కూడా పురాణాల్లో, ఇతిహాసాల్లో మనకి మొట్టమొదటిగా దుర్గాదేవి యొక్క పూజ, ఆమె యొక్క ఆశీస్సులు వధువుకి తప్పకుండా ఉండాలి అనేటువంటిది మనకి ఇతిహాసాల ద్వారా, పురాణాల ద్వారా తెలుస్తుంది. కాబట్టి ఈ మంగళగౌరి వ్రతం అనేటువంటిది
వివాహం అయిన వెంటనే ఇది చెయ్యాలి అంటే ఆ సంవత్సరం ఆరంభించి చెయ్యాలి అనేటువంటిది నియమంగా పెట్టుకోవడం జరుగుతుంది అనమాట. ఆమెకే పార్వతీదేవికే సర్వమంగళ అని పేరు. మంగళ స్వరూపిణి ఆవిడ, సర్వమంగళ అని పేరు ఆవిడ. ఉమా, కాత్యాయని, గౌరీ అని వివిధమైనటువంటి పేర్లు ఉన్నప్పటికీ కూడా విశేషంగా ఆవిడకి సర్వమంగళ అనేటువంటి సర్వమైనటువంటి మంగళముల్ని ఒసగేటువంటి తల్లి అనేటువంటి, అందుకనే మంగళ గౌరి అని చెప్తారు. మంగళకరమైనటువంటి మంగళముల్ని ఇచ్చేటువంటి గౌరీదేవి, పార్వతీదేవి, దుర్గాదేవి. ఇలా ప్రతి వారము మంగళవారం చేయాలి. ఇది మనకి సంప్రదాయంగా వస్తున్నటువంటిది ఒకటి. శాస్త్రీయమైనటువంటి విషయాలు కూడా, అలాగే శ్రావణ శుక్రవారం కూడా చాలా విశేషమైనటువంటి. ఆ శుక్రవారం నాడు మనకి సుమంగళ్ళు, సౌభాగ్యవతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తాంబూలాలు ఇవ్వడం, వివిధమైనటువంటి వస్త్రములు దానం చేయడం చాలా విశేషంగా చెప్పబడి ఉన్నటువంటిది ఈ యొక్క శ్రావణ శుక్రవారం. ఇకపోతే శ్రావణ శుక్ల చతుర్థి నాడు మనకి శుక్ల చతుర్థి వినాయకుని యొక్క పూజకి చాలా విశేషం. చతుర్థి సాధారణంగా విశేషమైనటువంటిది. ప్రతి చతుర్థి కూడా వినాయకునికి చాలా విశేషమైనప్పటికీ కూడా ఈ శ్రావణ శుక్ల చతుర్థి అనేటువంటిది చాలా విశేషముగా చెప్పబడింది. ఆ రోజున గణపతికి విశేషమైనటువంటి పూజ చేయొచ్చు. గణపతి సూక్తం, అథర్వ వేదంలో చెప్పబడినటువంటి గణపతి సూక్తాన్ని చదువుకుంటూ ఈ శుక్ల చతుర్థి నాడు, శ్రావణ శుక్ల చతుర్థి, శ్రావణ శుక్ల పంచమి నాడు నాగపంచమి అని ఉంటుంది. నాగపంచమి చాలా విశేషమైనది. ధర్మశాస్త్రాల్లో కూడా చెప్పబడింది. ఈ రోజున నాగులను పూజించాలి. ఎలాగైతే మనం నాగుల చవితి నాడు విశేషంగా నాగులకి పుట్టకి వెళ్ళి పాలు పోయడం ఇట్లాంటివి చేస్తామో, ఆ విధంగా పుట్టకి వెళ్ళి పాలు పోయకున్నా కూడా నాగ పూజ అనేటువంటిది ఇంట్లోనే కూర్చొని చెయ్యొచ్చు అని శాస్త్రం చెప్తున్నది అనమాట, ధర్మశాస్త్రం. పంచమి నాగ పూజాయాం కార్యా శెట్టి సమన్విత తస్యాంతు తుషితా నాగా ఇతరా సచతుర్థిగా అని చెప్తుంది శాస్త్రం. శ్రావణే పంచమి శుక్ల సంప్రోక్త నాగపంచమి. నాగపంచమి అని శ్రావణ శుక్ల పంచమి నాడు ఈ సర్పము యొక్క బొమ్మని మనం వేయాలన్నమాట. గోడ మీదో నేల మీదో వేసి శ్రావణే మాసి పంచమి రోజున, శుక్లపక్షము రోజున ద్వారానికి ఇరువైపులా కూడా, మన ప్రముఖ ద్వారానికి, ప్రధాన ద్వారానికి లేదు, పూజా మండపంలో ఉండేటువంటి గోడకి కానీ, ఆ గోడ మీద గోమయంతో అలికి ఆ తరువాత అక్కడ నాగములు 2 వేయాలన్నమాట. ఇటుపక్క అటుపక్క, కుడివైపు ఎడం వైపు 2 నాగములను వేసి పూజయే ద్విధివద్వీరా. దానికి పెరుగు, పాలు, గరిక దర్భలు మొదలైనటువంటి వాటితో, గంధ పుష్ప అక్షతలతో పూజ చేసినట్లయితే చాలా విశేషంగా ఉంటుంది. అలాగే ఆ పూజ అయిన తర్వాత షోడశోపచారాలతో సర్ప ఆకారానికి పూజ చేస్తూ, దాన్నే సర్పముగా భావిస్తూ పూజ చేసి భక్తితో కూడా ఆ నాగముని ప్రార్థించి, నీ వల్ల నాకు ఎటువంటి ఆపదను రాకూడదు అనేటువంటిది అనుకుంటూ భక్తి పురస్సరంగా, భక్తి పూర్వకంగా ధ్యానించి పూజ చేసినట్లయితే నాగముల నుంచి ఎటువంటి భయము ఉండదు అనేటువంటిది శాస్త్రవాక్యం. ఏ తస్యాం పూజయంతి నాగాన్ భక్తి పురస్సరాః
నాగముల్ని భక్తితో కూడా పూజ చేయాలి. భక్తి చాలా ముఖ్యం. నతేషాం సర్పతో వీర భయం భవతి కుత్రచిత్. ఎప్పుడు కూడా వాటికి విష భయం కానీ విషపూరితమైనటువంటి ఈ యొక్క సరీసృపములు సర్పము మొదలైన వాటితో ఏ విధమైనటువంటి భయము ఉండదు అనేటువంటిది శాస్త్రవాక్యము. కాబట్టి ఈ యొక్క నాగ పంచమి వ్రతాన్ని అందరూ కూడా స్త్రీ పురుషులు అందరూ కూడా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు అందరూ కూడా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించవచ్చు. చాలా విశేషమైనటువంటిదిగా శాస్త్రము చెప్తోంది. ఇకపోతే మనకి శ్రావణ శుక్ల చతుర్దశి శుక్ల ద్వాదశి, శ్రావణ శుక్ల ద్వాదశి నాడు మనం ముందరే చెప్పుకున్నాం. పోయిన నెల ఆషాఢ మాస వైశిష్ట్యము అనేటప్పుడు చాతుర్మాస్య వ్రతం అనేటువంటిది చెప్పుకున్నాం అన్నమాట. ఆ చాతుర్మాస్య వ్రతంలో రెండవ నెల చేయవలసినటువంటి వ్రతం ఉన్నది. ఆ వ్రతం ఈ నెల తీసుకోవాల్సింది శ్రావణ మాసంలో దధి వ్రతం తీసుకోవాలి. ఆషాఢ శుక్ల ద్వాదశి నుంచి శ్రావణ శుక్ల ఏకాదశి వరకు మనకి పయోవ్రతము మొదలైనటువంటి పాలు ఏమి తీసుకోకుండా ఉండడం, ముఖ్యంగా శాకములు అది మొదటి నెల అన్నమాట. కూరగాయలు తీసుకోకూడదు అనేది కొన్ని శాస్త్రంలో, కొన్ని కూరలు అవి పోయిన నెల చెప్పేసాం, మళ్ళీ ఇక్కడ ప్రస్తావించక్కర్లేదు. ఇప్పుడు ఈ శ్రావణ మాస శుక్ల ద్వాదశి నాడు శుద్ధ ద్వాదశి నాడు ఏం చేయాలంటే దధి వ్రతాన్ని తీసుకోవాలి. అంటే పెరుగు వేసుకోకూడదు అనమాట. ఈ నెలంతా కూడా వచ్చే భాద్రపద శుద్ధ ద్వాదశి వరకు పెరుగు వేసుకోకూడదు. ఇలాంటివి వేసుకోకుండా విష్ణుమూర్తిని శ్రీ మహావిష్ణువుని పూజ చేస్తూ ఉండాలి అనేటువంటిది ఈ యొక్క వ్రతము. రెండవ నెల చేయవలసినటువంటి వ్రతము దధి వ్రతము అని పేరు అన్నమాట. అంటే ఇక్కడ ఒక సందేహం వస్తుంది, దధి వ్రతం అంటే పెరుగు మాత్రమే తీసుకోకూడదా, లేదు పెరుగు యొక్క వికారములైనటువంటి మజ్జిగ వెన్న మొదలైనటువంటి వాడకూడదా అన్నప్పుడు శాస్త్రం ఏం చెప్తుందంటే దధి అని ఒక వస్తువు నిర్దేశించి ఉండడం వల్ల కేవలము పెరుగు మాత్రమే తీసుకోకూడదు, కానీ తద్వికారమైనటువంటి మజ్జిగ మొదలైనటువంటి వాటిని తీసుకోవచ్చు అని చెప్పి శాస్త్రము తక్రాదీనాంతు న నిషేధ అని చెప్పి శాస్త్రం చెప్తోందనమాట. కాబట్టి తక్రాదీనాం ఆది శబ్దం చేత మొదలైనవి అని చెప్పడం వల్ల మిగతావి ఆ పెరుగులోంచి వచ్చినటువంటి పదార్థాలు మిగతావి ఉంటాయో ఆ వస్తువులకి ఏ విధమైనటువంటి నిషేధము లేదు అనేటువంటిది ఇక్కడ మనకి శాస్త్రం మన సందేహాన్ని స్పష్టం చేస్తుంది. ఈ విధంగా ద్వాదశి నాడు శ్రావణ శుక్ల ద్వాదశి నాడు ఈ దధి వ్రతము తీసుకున్నటువంటి వాళ్ళు ఈ నెల నుంచి ఆ యొక్క వ్రతాన్ని అనుష్ఠించాలి అనేటువంటిది ముఖ్యమైనటువంటి. ఇకపోతే చాలా చాలా ముఖ్యమైనటువంటిది మనకి స్త్రీలకి ప్రధానంగా వరలక్ష్మీ దేవతా వ్రతం. వరమహాలక్ష్మి అంటారు, కొంతమంది వరమహాలక్ష్మి అంటారు. మనమంతా ఆంధ్రదేశంలో వరలక్ష్మి అంటాం. కన్నడ దేశంలో కూడా ఈ పూజ ఉంది, అక్కడ వరమహాలక్ష్మి అంటారు. అక్కడ కూడా చాలా విశేషంగా చేస్తారన్నమాట. అక్కడ తమిళనాడు ప్రాంతంలో కానీ ముఖ్యంగా ఇది తెలుగు వారి యొక్క ఆంధ్రదేశంలో అక్కడ తెలుగువారు చేసేటువంటి ఒక ప్రముఖమైనటువంటి వ్రతం. స్త్రీల వ్రతంలో చాలా చాలా ముఖ్యమైనటువంటిది వరలక్ష్మీ వ్రతము, వరమహాలక్ష్మి వ్రతం. శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించాలన్నమాట. శ్రీ అనేటువంటిది ఏంటంటే అన్ని రూపాల్లో ఉంది. మనకి ధనం ఒక్కటే శ్రీ అనుకుంటున్నాం, తపస్సు శ్రీ, తపశ్రీ అంటారు అనమాట. శ్రీ అనేది వేరే వేరే ఆకారం. వేద ఘోషము, సత్సంప్రదాయం, తపస్సు, విద్య, ఇవన్నీ కూడా శ్రీ అన్నమాట.
అలక్ష్మి లేకుండా ఉండాలి. అలక్ష్మి అంటే తదితరమైనటువంటిది, అపవిత్రమైనటువంటి అమంగళమైనటువంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ అలక్ష్మీర్మేనశ్యతాం త్వాం వృణే అని చెప్తోంది అనమాట మనకి శ్రీ సూక్తం. అలక్ష్మీర్మే నశ్యతాం, నా దగ్గర ఉండేటువంటి, నా మనస్సులో ఉండేటువంటి, మనస్సులో రాగద్వేషాలు అన్ని అంటే విపరీతమైనటువంటి కోపము, ఇట్లాంటి అసూయ మొదలైనటువంటి పెట్టుకుని కేవలము పూజ చేయడం వల్ల ఏం ప్రయోజనం లేదు. కాబట్టి వేదం ఏం చెప్తోంది, అలక్ష్మీర్మే నశ్యతాం, నా ఇంట్లో ఉండేటువంటి అభూతిమసమృద్ధించ సర్వాం నిర్నుదమే గృహాత్. అభూతిం, భూతి అంటే ఐశ్వర్యం అనమాట, అందుకనే విభూతి అంటాం. విభూతి ఇట్లా మనం క్రమక్రమంగా మారి ఆ శబ్దం మారి విభూతి విభూతి అని వచ్చినా కూడా వాస్తవంగా అది విభూతి అని పేరు అనమాట. విభూతి భూతిరైశ్వర్యం, విభూతి అనేటువంటిది ఐశ్వర్యం, విశేషమైనటువంటి భూతి ఐశ్వర్యం. కాబట్టి వేదం ఏం చెప్తుంది, అభూతిం అసమృద్ధించ సర్వాం నిర్నుదమే గృహాత్, నా గృహంలో ఏమైనా అమంగళములైనటువంటి ఉంటే, భూతి కానటువంటిది, ఐశ్వర్యము కానటువంటిది, అమంగళమైనటువంటిది ఏదైతే ఉంటుందో వాటినన్నిటిని కూడా అసమృద్ధి, సమృద్ధి లేకుండా ఉండడం, ధన సమృద్ధి లేకుండా ఉండడం, ధాన్య సమృద్ధి లేకుండా ఉండడం, భక్తి సమృద్ధి లేకుండా ఉండడం, మనశుద్ధి లేకుండా ఉండడం, ఎప్పుడు చూసినా ఏదో ఒక ఆందోళన, మనశుద్ధి లేదనమాట. అసమృద్ధి, అది కూడా వృద్ధి లేదన్నమాట. వృద్ధి అంటే అభివృద్ధి అనమాట, ఔన్నత్యం. సమృద్ధి అంటే సమృద్ధి, అసమృద్ధి అంటే తక్కువగా ఉందన్నమాట. సంపద లేకుండా ఉండడం లేదా తక్కువగా ఉండడం, రెండు విధాలుగాను ఉండదు. సిరి సంపదలు తక్కువగా ఉండడం కానీ, తపస్సు తక్కువగా ఉండడం కానీ, భక్తి శ్రద్ధలు తక్కువగా ఉండడం కానీ, ధాన్యలక్ష్మి, సంతాన లక్ష్మి, సంతానం, వీటిలో ఏదైనా తక్కువ ఉండొచ్చు అనమాట. అసమృద్ధి, ధాన్యలోపం ఉండొచ్చు, డబ్బు ఉండగానే సరిపోదు. అలాగే రోగములు ఏమైనా ఉండొచ్చు. కాబట్టి అభూతిమసమృద్ధంచ సర్వాం నిర్నుదమే గృహాత్, నా ఇంటి నుంచి వాటినన్నిటిని కూడా పారదోలుదుగాక అని లక్ష్మీదేవిని ప్రార్థిస్తున్నా. అప్పుడు ఏం చేయాలి, పారదోలాలంటే లక్ష్మీదేవిని పూజ చేయాలి, నిత్యము పూజ చేయాలి. విశేషంగా వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహము మనకి చాలా అవసరం. మనకి చారుమతీదేవి యొక్క కథని చెప్పారు. చెప్పి ఎందుకని పురాణాలు ఇట్లా చెప్పి, ఎలాగైనా ఈ ప్రజల చేత మంచి పనులు చేయించాలి, భగవంతుని యొక్క స్మరణ, ఆ మంగళమూర్తి అయినటువంటి ఆ అమ్మవారి యొక్క స్మరణ చేయించాలి అనేటువంటి ఒక ధ్యేయంతో పురాణాలు, ఇతిహాసాలు కానీ వివిధమైనటువంటి వ్రతాల్ని మనకి ఉపదేశించాయి. ఒకసారి ఈశ్వరుడు చెప్తాడు, ఈశ్వరుడు పార్వతీదేవికి ఉపదేశించినట్లుగాను, ఏదో ఒకటి నారద మునీంద్రుడు ధర్మరాజుకి ఉపదేశించినట్లుగాను, కృష్ణుడు ఇంకోళ్ళకి ఉపదేశించినట్లుగా, ఏదో ఒక విధంగా భీష్ముడు ధర్మరాజుకు ఉపదేశించినట్టుగా, ఇలా వివిధమైనటువంటి కథలు మనకి పురాణాల్లో, ఇతిహాసాల్లో కనపడతాయి. అలాగే వరలక్ష్మి అనేటువంటిది ఈశ్వరుడు పార్వతీదేవికి ఉపదేశించినట్లుగాను, పార్వతీదేవి అడిగి పరమమంగళకరమైనటువంటి అష్టైశ్వర్యములని ఇచ్చేటువంటిది, దారిద్ర్యము మొదలైనటువంటివన్నిటిని వదిలించేసి నిర్మూలింపజేసి మనకి సుఖ సౌఖ్యాలను, సంపదలను ఇచ్చేటువంటి ఒక వ్రతం ఏదైనా ఉంటే చెప్పు అని చెప్పి అడిగినప్పుడు ఆ పరమేశ్వరుడు ఈశ్వర ఉవాచ అని చెప్పి, ఈ ఉత్తమమైనటువంటి ఒక వ్రతం ఉన్నది, ఈ వ్రతాన్ని నువ్వు చేసుకోవాలి అని చెప్పి చెప్పాడనమాట. అలా చెప్పినట్లుగా మనకి పురాణాల్లో, ఇతిహాసాల్లో మనకి చెప్పబడి ఉన్నది. ఇది శ్రావణ మాసం పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారంలో విశేషముగా, శుక్రవారం నాడు మనం చదవడమే చాలా, లలితా సహస్రనామం కానీ, అలాగే లలితా త్రిశతి, లలితా అష్టోత్తరం, అమ్మవారిది ఏదైనా కూడా, మహాలక్ష్మి అష్టోత్తరము, లక్ష్మీ సహస్రనామం, ఇట్లాంటివి మనం చదివినట్లయితే
శుక్రవారం ప్రతి శుక్రవారం చదవడం మంచిది, ప్రతిరోజు చదవడం మంచిది. ప్రతిరోజు చదవలేము, సరే శుక్రవారం చదువు. సరే శుక్రవారం ప్రతి శుక్రవారం నేను చదవలేను, సరే సంవత్సరానికి ఒకసారి వరలక్ష్మి వ్రతాన్నైనా చేయి. చివరికి నీ ఇంట్లో ఉండేటువంటి ఏ విధమైనటువంటి ఒక పాపములు కానీ వస్తువులు వివిధమైనటువంటి అమంగళకరమైనటువంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నశిస్తాయి అని చెప్తున్నాడు. అందుకనే శ్రీ సూక్తంలో ఈ విధమైనటువంటి ప్రార్థన ఉంటుందన్నమాట. లక్ష్మీ నశ్యతాం త్వాం వృణే అని చెప్పడం, ఇవన్నీ కూడా నాకు తరివేసేసి అటువంటి పరమోత్తమైనటువంటి ఈశ్వర ప్రోక్తమైనటువంటి యొక్క వరలక్ష్మి వ్రతముని ప్రతి స్త్రీ కూడా ఏ విధమైనటువంటి జాతి భేదము వర్ణ భేదము లేకుండా తప్పకుండా ఆచరించవలసింది. ఇది అలాగే మనకి వ్రతము చేసేటప్పుడు ఆ గౌరీదేవిని, ఆ యొక్క మహాలక్ష్మీదేవిని ధ్యానిస్తూ చేస్తూ, లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగ ధామేశ్వరి అని ఏ యొక్క ఆ లక్ష్మి చెప్తూ, వరాల లక్ష్మి, వరాలు నొసగేటువంటి లక్ష్మి. అలాగే అన్ని లక్ష్ముల్లోనూ ఉత్తమమైనటువంటి లక్ష్మి అని కూడా మనకి రెండు అర్థాలు వచ్చేట్టుగా చెప్తున్నట్టు. వరాలని ఒసగేటువంటి లక్ష్మి, వరలక్ష్మి. వర అనే దానికి సంస్కృతంలో ఇంకొక అర్థం ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటిది అని ఒక అర్థం ఉన్నది. శ్రేష్టమైనటువంటిది ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి, ఇట్లాంటి వివిధ లక్ష్ముల్లో అతి శ్రేష్టమైనటువంటిది వరలక్ష్మి, వరమహాలక్ష్మి అని చెప్పి ఆ యొక్క రెండు విధాలుగాను చూసినా కూడా ఈ వరలక్ష్మీదేవి యొక్క వ్రతము చాలా చాలా ఉత్తమమైనటువంటిది. ఆ వ్రతాన్ని స్త్రీలు ముఖ్యంగా, పురుషులు కూడా పక్కన కూర్చొని చెయ్యొచ్చు అనేటువంటిది ఉన్నా కూడా ముఖ్యంగా స్త్రీలు ఆ యొక్క వ్రతాన్ని చేయాలి. వ్రతం చేసిన తర్వాత 9 గ్రంథులతో కూడినటువంటి ఆ యొక్క గ్రంథులు అంటే ముళ్ళు అన్నమాట. ఆ ముడి వేసి తోరం చేయాలన్నమాట. ప్రథమ గ్రంథి, ద్వితీయ గ్రంథి, తృతీయ గ్రంథి అని చెప్పి పూజయామి అని చెప్పి వరుసగా చేసి వరలక్ష్మీ స్వరూపమైనటువంటి ఆ బ్రాహ్మణోత్తముడికి మనం వాయనం ఇవ్వాల్సింది. ఆ తరువాత మనకి వివాహమైనటువంటి వాళ్ళందరికీ కూడా తాంబూలాలు అవన్నీ వివిధమైనటువంటి బత్సు, సాయంకాలం పేరెంటము, ఇట్లాంటివి విశేషంగా ఈ యొక్క వరలక్ష్మి వ్రతము యొక్క ప్రాధాన్యం ఎంతైనా ఉన్నది. అది చేసి పవిత్రమైనటువంటి ఒక మనస్సుని పొందాలి. ముఖ్యంగా భక్తిపూర్వకంగా చేయాలి. భక్త్యా అని చెప్పి భక్తితో పూర్వకంగా ఆ యొక్క వరలక్ష్మిని నమస్కారం చేసి ఆమె యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వాలి అనేటువంటిదే ఈ యొక్క. కాబట్టి ఈ వరలక్ష్మి వ్రతం అనేటువంటిది శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం చేయాలి అని ఉన్నప్పటికీ కూడా ప్రతి శుక్రవారము మనం వచ్చేసి లక్ష్మీదేవి యొక్క వ్రతాన్ని చేయడం చాలా విశేషం. భృగువారే శతం ధీమానని మనకి భృగువారము రోజున ఈ యొక్క లలితా సహస్రనామము, అష్టోత్తరము, త్రిశతి మొదలైనటువంటి ఏ విధమైనటువంటి స్తోత్రాలు కూడా చదివితే విశేషమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది. అలాగే దేవి మహాత్మ్యములో చెప్పినప్పుడు కూడా మన దాంట్లో కూడా విశేషంగా ఈ యొక్క శుక్రవారం నాడు చేయడం చాలా విశేషంగా చెప్పబడింది అన్నమాట. కాబట్టి ఆ యొక్క వ్రతాన్ని ఆచరించి మనం అందరం కూడా కుటుంబం యొక్క శ్రేయస్సు కొరకు, లోకము యొక్క శ్రేయస్సు కొరకు మనం ప్రయత్నిస్తూ ఉండాలి. ఇది ముఖ్యమైనటువంటి ఒక స్త్రీల యొక్క వ్రతముగా చెప్పబడింది. ఇకపోతే అతి ముఖ్యమైనటువంటి ఒక బ్రహ్మచారులకు కానీ, గృహస్థులకు కానీ, పురుషులకి ముఖ్యంగా చెప్పబడినటువంటి ఉపాకర్మ అనేటువంటి ఒక పరమోత్తమైన అవశ్యకర్తమైన కర్తవ్యమైనటువంటి ఒక మన ఒక ముఖ్యమైనటువంటి కర్మ ఉన్నదన్నమాట.
పండుగ అనొచ్చు. కొన్ని సమయాల్లో ఇప్పుడు ఏంటంటే శాస్త్రములో రెండు విషయాలు ఉన్నాయి. కొన్ని నిత్యమైనటువంటివి, కొన్ని ఏమో ఐచ్ఛికమైనటువంటివి ఉన్నాయి. కామ్యము అంటారు దాన్ని. ఇప్పుడు అవశ్య కర్తవ్యము అయినటువంటి ఏ యొక్క అనుష్ఠానం ఉంటుందో వాటన్నిటికీ నిత్యము అని పేరు. శాస్త్రవీతమైన దాంట్లో చెయ్యకుండా ఉండడం అనేటువంటి ఆప్షన్ లేదని. స్త్రీలకు ఎట్లాగైతే వరలక్ష్మి వ్రతం అనేటువంటిది చాలా ముఖ్యంగా చెప్పబడి, ఒక గృహిణిగా, ఒక కన్యగానో లేదు ఒక ముదుసలి ఎవరైనా కూడా ఆ యొక్క వ్రతాన్ని తప్పకుండా చేసి ఇంటికి సౌభాగ్యాన్ని, సుఖశాంతుల్ని, లక్ష్మీదేవి యొక్క కటాక్షాన్ని, లక్ష్మీ కటాక్షాన్ని ఎప్పుడు కూడా ఒక కళకళలాడుతూ ఉండేటువంటి ఒక లక్ష్మీ కళని ఇవ్వవలసినటువంటి ఇవ్వాలని ఎట్లాగైతే స్త్రీలకి ఆ యొక్క వ్రతం చెప్పబడిందో అదే విధంగా పురుషులకి ఉపాకర్మ అనేటువంటిది చెప్పబడింది. దీని గురించి ఒక సరి అయినటువంటి అవగాహన లేదు ఆంధ్రదేశంలో. ఆంధ్రదేశంలో అని కాదు, చాలా చోట్ల దేశంలో జంధ్యాల పౌర్ణమి అంటారు. జంధ్యాల పౌర్ణమి అని చెప్పేసి పౌర్ణమి నాడు జంధ్యం వేసుకోవడం, ఇలా అయిపోయింది. వేదములకి వేదములు మనకి చెప్పేటువంటి శాస్త్రములు విధించినటువంటి నిత్యమైనటువంటి అవశ్య కర్తవ్యములైనటువంటివి ఉన్నాయన్నమాట. చాలా చాలా ఒక కర్మలు ఉన్నాయి. అవి తప్పకుండా ఆచరించి తీరాలి, కర్మానుష్ఠానం చేయవలసిన తీరాలి. దాంట్లో అతి ముఖ్యమైనటువంటిది ప్రతి సంవత్సరము ఆచరించవలసినటువంటిది ఈ యొక్క ఉపాకర్మ అనేటువంటి. ఉపాకర్మ అనే పేరే చూడలేం. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. క్యాలెండర్లలో అంతా వేస్తారు, జంధ్యాల పౌర్ణమి అని వేస్తాడు, కానీ ఉపాకర్మ అని ఎక్కడైనా వేస్తారేమో అని చూస్తారు, కానీ ఉపాకర్మ అనేది వేయదు. శ్రావణ పౌర్ణమి, మనం శ్రావణ శుక్రవారం గురించి చెప్పుకున్నాం, శ్రావణ శుక్ల ద్వాదశి గురించి చెప్పుకున్నాం. వీటన్నిటికంటే కూడా విశేషమైనటువంటిది పురుషులకి, బ్రహ్మచారులకి, ఉపనయనం అయినటువంటి వాళ్ళకి, గాయత్రి ఉపదేశం పొందినటువంటి వాళ్ళకి పరమ ముఖ్యమైనటువంటి, పరమోత్తమమైనటువంటి అవశ్య కర్తవ్యమైనటువంటి కర్మ ఈ యొక్క ఉపాకర్మ అనేటువంటి. అసలు ఇది చేయకపోతే వాడు ప్రాయశ్చిత్తం చాలా ఉన్నదన్నమాట బ్రాహ్మణుడికి. యజ్ఞోపవీత ధారణం అనేటువంటిది కాదు, యజ్ఞోపవీత ధారణం అనేటువంటిది చాలా చేస్తాం. ఎప్పుడు మనకి కొన్ని సమయాల్లో యజ్ఞోపవీత ధారణం అనేటువంటిది చాలా ముఖ్యంగా చెప్పబడింది. ఒకవేళ మనకి ఆ యజ్ఞోపవీతము తెగిపోవడము అలాంటిది ఏమైనా జరిగితే తప్పకుండా దానికి పాటితం త్రుటితం వాపి అని శాస్త్రంలో చెప్తుంది. పాటితం త్రుటితం వాపి, ఎక్కడన్నా మనకి తగిలి తలుపుకి తగులుతుంది, లేకపోతే కింద తగులుతుంది, ఏదో వస్తువుకి తగిలి అది కన్నా చిన్నమైతే బ్రహ్మసూత్రం యదాక్షిపేత్, ఆ బ్రహ్మసూత్రం అని పేరు దానికి. ఆ బ్రహ్మసూత్రానికి నూతనం ధారయేత్ విప్రహ, స్నాన సంకల్పపూర్వకం, స్నానం చేసి మళ్ళీ వెంటనే కూడా సంకల్పం చెప్పుకుని ఇట్లా తెగిపోయిన ఇది త్రుటితమైనటువంటి యొక్క యజ్ఞోపవీతాన్ని నేను ధరిస్తున్నాను అని మంత్రపూర్వకంగా యజ్ఞోపవీతాన్ని ధరించాలి. ఇది మామూలుగా ఉన్నది. కొన్ని సమయాల్లో మనకి ఈ యొక్క దీన్ని యజ్ఞోపవీతాన్ని ధరించాలన్నమాట, నూతన యజ్ఞోపవీత ధారణ. అలాగే ఏదైనా మనకి ఒక సూతకానికి దానికి వెళ్ళొస్తాం, ఆ చూడడానికి, చూసిన వెంటనే వచ్చిన తర్వాత మన దంధ్యం మార్చుకోవాలి, కొత్త దంధ్యం మార్చుకోవాలి. అరే మొన్ననే వేసుకున్నానని చెప్పకూడదు. ఎప్పుడు వేసుకున్నా కూడా ఒకనొక ఈ యొక్క మృతికి
ఎవరన్నా దివంగతులైనప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు కానీ ఇలా. అలాగే వృద్ధి జరుగుతుంది. వృద్ధి అంటే ఒక పిల్లవాడు శిశువు కలిగి ఉన్నప్పటికీ ఆ శిశువు కలిగినందువల్ల, ప్రసవించినందువల్ల ఏర్పడినటువంటి ఒక ఏదైతే ఆశౌచం ఉంటుందో ఆ ఆశౌచం ముగిసిన తరువాత మళ్ళీ యజ్ఞోపవీతం, నూతన యజ్ఞోపవీతం వేసుకోవాలి. ఇవన్నీ మనం కొంతమంది అనుష్ఠిస్తున్నా కూడా, ఆచరిస్తున్నా కూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫర్గాట్ దీస్ కస్టమ్స్. దిస్ శాస్త్రాస్, ఇస్ నాట్ కస్టమ్, శాస్త్రం. ఎందుకని చెప్తున్నాను ఇంత వివరంగా అంటే, ఇది బ్రహ్మసూత్రం అని పేరు. బ్రహ్మసూత్రాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పరమ పవిత్రంగా చెప్పబడింది. మంత్రమే అట్లాగే ఉంది. యజ్ఞోపవీతం పరమం పవిత్రం అని ఉంది, పరమం పవిత్రం అని ఉంది. పరమ పవిత్రమైనటువంటి బ్రహ్మసూత్రం. ఈ బ్రహ్మసూత్రం అని పేరు, యజ్ఞోపవీతం అని పేరు. జంధ్యము అనేది మనకి ప్రకృతి వికృతులు ఉంటాయి తెలుగులో, ఆ వికృతి శబ్దం అన్నమాట. ఇది జంధ్యాల పౌర్ణమి అనేటువంటిది కేవలం వాళ్ళ యజ్ఞోపవీతం పరమం పవిత్రం గబగబగబ 2 minutes లో వేసేసుకుని వెళ్ళిపోవడం, అదే గొప్ప, చాలా గొప్ప విషయం. ఆఫీస్ ఉంది, అవి ఉంది, ఇవి ఉంది అని అనేక కారణాలు చెప్తాం అనమాట. కారణాలు చెప్పడానికి మనలాగా మనుషుల్లాగా ఎవ్వరూ ఉండరు. జంతువులు, పక్షులు అన్ని కూడా వాటి క్రమాన్ని, వాటి డ్యూటీని చక్కగా చేస్తున్నాయి. వాటి డ్యూటీని విడిచి ఎప్పుడు పోలేదు. మన యొక్క కర్తవ్యాన్ని విడిచిపోయేటువంటి వాడు బ్రాహ్మడు ఒక్కడే కనబడుతున్నాడు. చాలా దయనీయమైనటువంటి స్థితి అన్నమాట. యజ్ఞోపవీతం అనేటువంటిది కొంత వేసుకోవడమే గొప్ప అంటున్నారు కొంతమంది తల్లిదండ్రులు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి, ఎంత పవిత్రంగా చెప్పబడింది. యజ్ఞోపవీతం ఒక్క నిమిషం వేసుకోకుండా కింద పడి ఉంటే దానికి ప్రాయశ్చిత్తం చెప్తుంది. యజ్ఞోపవీత మంత్రభూతం స్థితం కాయే యస్య యజ్ఞోపవీతకం. ఎవరి యొక్క శరీరములో, బ్రాహ్మణుడి యొక్క శరీరములో యజ్ఞోపవీతం ఉన్నదో నోద్ధరేత్, దాన్ని ఏ సమయంలోనూ కూడా దాన్ని శరీరం నుంచి తీయకూడదు. శాస్త్రం. నోద్ధరేచ్చ తతః ప్రాజ్ఞ. బుద్ధి ఉన్నటువంటి వాడు అంటే ఒక నరుడు, బ్రాహ్మణుడిగా పుట్టినటువంటి వాడు దాన్ని వదిలిపెట్టకూడదు. యయిచ్చేత్ శ్రేయ ఆత్మన అని చెప్తోంది. తనకి శ్రేయస్సు కలగాలని ఎవరైతే అనుకుంటాడో, తనకి మంగళములు, సకలైశ్వర్యములు, సంపదలు, సత్ప్రవర్తన, సద్బుద్ధి, సచ్చారిత్రము, సౌశీల్యము కలగాలని ఎవరైతే అనుకుంటాడో, పరమాత్మ యందు భక్తి, దైవభక్తి ఇవన్నీ కలగాలని ఎవరైతే అనుకుంటాడో, సకృచ్ఛ ధారణాత్. కాబట్టి ఒకే ఒక నిమిషం కూడా దాన్ని ధరించకుండా ఎవరు ఉంటే, సకృచ్ఛ అధారణాత్తస్య, దాన్ని ధరించకుండా ఉన్నట్లయితే ప్రాయశ్చిత్తి భవేద్విజ, ప్రాయశ్చిత్తము చేసుకొనవలెను. ఇది ధర్మశాస్త్రములోంచే చెప్తున్నా నేను. ఇలా ఎంత పవిత్రముగా చెప్పబడింది. ఎందుకంటే ఆ బ్రహ్మ నిత్యము ధరించినటువంటి వాడు, ఆ బ్రహ్మ దగ్గర నుంచి ఉత్పత్తి అయినటువంటి ఆయన దగ్గర నుంచి వేదాన్ని పరంపరగా ఋషులు గ్రహించి, ఆ ఋషుల ద్వారా మమ్మల్ని గ్రహించి, తద్వారా మనం పొందినటువంటి ఈ యొక్క పవిత్రం. అందువల్ల అది పవిత్రమైనటువంటి. కాబట్టి బ్రహ్మ ఏం చేశాడు? సృష్టించాడు. శిశృక్షురే వజేక ఏవాగ్రే సమాసీన శివస్వయం దృష్ట్వా గుణమయీ మాయాం సూత్రరూపామివాకరోత్. ఈ ప్రపంచము యొక్క మొత్తము సృష్టిని గుణరూపం ఒక దారముతో ఉత్పత్తి చేసి ఆ సూత్రంగా చేశాడు. సూత్రం అంటే దారము అని అర్థం అన్నమాట. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ముగ్గురు ఉంటారు దాంట్లో. స్వయంభూ అభవద్రుద్ర శాస్య జయాయస జ్ఞానాత్మకేన హరిణ బ్రహ్మాత్మని శివే వ్యయేని. శివ, బ్రహ్మ, విష్ణు, శివులు, ఈ మహేశ్వరులు ముగ్గురు కూడా ఆ యొక్క ఉపవీతంలో ఉంటారు. ఆ బ్రహ్మము పరబ్రహ్మముగా
అవతారం ఎత్తినట్టు పరబ్రహ్మముగా ఉండి బ్రహ్మ విష్ణు శివాత్మకులుగా అయినటువంటి వాళ్ళుగా ఉండడం వల్ల దీనికి బ్రహ్మసూత్రం అని పేరు అన్నమాట. అట్లా చెప్పారు. యజ్ఞము అంటే పరమాత్మ అని అర్థం. యజ్ఞము అంటే పరమాత్మ అని అర్థం. యజ్ఞ ఉపవీతం. కాబట్టి ఉపవీతం తతోస్యేదం, ఆ పరమాత్మ యొక్క స్వరూపముగా ఉండేటువంటిది. కాబట్టి దీనికి యజ్ఞోపవీతము అని పేరు అని చెప్పి దానికి శాస్త్రంలో యజ్ఞోపవీత అర్థాన్ని బ్రహ్మసూత్రం అని చెప్పబడడం కూడా అదే కారణం. యజ్ఞేన చ ఉపవీతత్వాత్ యజ్ఞసూత్రం విదుర్బుధాః. జ్ఞాన విజ్ఞానయోర్ ఐక్యం, జ్ఞాన విజ్ఞేయోః ఐక్యం. జీవాత్మ పరమాత్మలు రెండిటికి అభేదాన్ని సూచించేటువంటి పరమ పవిత్రమైనటువంటిది ఇది అని చెప్తున్నాడు. అభిజానం ద్విజోత్తమ నత్యజేద్ ఆత్మనసూత్రం. కాబట్టి యజ్ఞోపవీతాన్ని ఎప్పుడూ కూడా వదిలిపెట్టి ఉండకూడదు. ఎందుకని చెప్తున్నాను? యజ్ఞోపవీతము యొక్క మహిమ తెలియకుండా దాన్ని ఇష్టం వచ్చినట్లు వేసుకోవడం, దేనికి పడితే దాంతో తాకడం, అశుద్ధిగా ఉండడం, ఇట్లాంటివన్నీ చాలా చేస్తున్నారు. కాబట్టి ఇటువంటిది చేయకూడదు అనేందుకోసం చెప్తున్నాను. వేదం చదవాలంటే యజ్ఞోపవీతం ఉండాలి. అందుకనే బ్రహ్మ ఏం చేశాట, వేదాన్ని ఉపదేశించేటప్పుడు యజ్ఞోపవీతం ముందర ఇచ్చి వాళ్ళు వేసుకున్న తర్వాత వేదము నీకు చెప్పించాట. అట్లాగే ఈనాటి వరకు కూడా యజ్ఞోపవీత ధారణము చేసి ఆ తరువాతే వేదోపక్రమము, వేదాన్ని చెప్పడం ఆరంభించాలి అనేటువంటిది మనకి బ్రాహ్మణులందరికీ కూడా ఒక సంప్రదాయముగా ఉన్నది, శాస్త్రీయంగా ఉన్నది. బ్రహ్మ అగ్రే కల్పయామాస. వేదార్హాణామను, వేదము అర్హత అనేటువంటిది బ్రాహ్మణులకి మాత్రమే ఉన్నది. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకి, త్రైవర్ణికులకి. కాబట్టి వాళ్ళకి ఈ యజ్ఞోపవీతాన్ని సృష్టించాడు. ఎందుకని ఈ వైశిష్ట్యాన్ని చెప్తున్నానంటే, దాన్ని తృణీకరించడం, దాన్ని అలక్ష్యంగా ఉండడం, అపవిత్రం చేయడం, ఎంగిళ్ళు మొదలైనటువంటి పడడం, అపవిత్రమైనటువంటిది శౌచానికి అంటే మలమూత్ర విసర్జనలకు వెళ్ళేటప్పుడు కూడా దాన్ని నేరుగా నివీతి అంటారు. ఇట్లా వేసుకుని చెవుకు పెట్టుకుని తగిలించుకుని వెళ్ళాలి అని చెప్తోంది. అది అపవిత్రం అవ్వకూడదు. అట్లా వెళ్ళకపోతే మళ్ళీ కొత్త యజ్ఞోపవీతం వేసుకోవాలని అంత పవిత్రంగా దాన్ని దాచుకుంటూ రావాలి. ఎందుకంటే అక్కడ గాయత్రి పరబ్రహ్మ స్వరూపంగా ఉన్నది కాబట్టి. ఇక యజ్ఞోపవీత ధారణం ఈ యొక్క ఉపాకర్మ రోజున చేయాలి. దీనికి ఉపాకర్మ అని పేరు. ఇంకొక విషయం చెప్తున్నాను. మన యొక్క హిందూ ట్రెడిషన్ ప్రకారము ఇప్పుడు స్కూల్ రీఓపెనింగ్ అంటున్నాం కదా, కాలేజ్ రీఓపెనింగ్, స్కూల్ రీఓపెనింగ్ అంటున్నాం. ఈ స్కూల్ రీఓపెనింగ్ అనేటువంటిది అధ్యయన ఆరంభము అని పేరు. ప్రాచీన కాలంలో వేదారంభము అని పేరు. వేదమే విద్య. ప్రాచీన కాలంలో వేదమే విద్య. మొట్టమొదటిగా అతనికి ఉపవీతం అంటే యజ్ఞోపవీతం వేసి ఉపనయనం అయిన తర్వాత అతనికి వేదాధ్యయనంలోకి చేర్చాలి. ఎప్పుడు చేర్చాలి? శ్రావణ పౌర్ణమాసి రోజున చేర్చాలి. శ్రావణ పౌర్ణమి నాడే విద్యా ఆరంభం, వేదారంభము అని పేరు దీనికి. అధ్యాయోపకర్మ అని పేరు దీనికి. మనం జంధ్యాల పౌర్ణమి అని ఎలాగైతే తగ్గించి, బాగా తగ్గించి ఉన్నవన్నీ తీసి పారేసేసి చివరిగా ఒక యజ్ఞోపవీతం తగిలించుకోవాలి కాబట్టి ఇది జంధ్యాల పౌర్ణమి అన్నంత ఒక స్థితికి దిగజారామో, ఇప్పుడు ఉన్నామో, అది వేదారంభం. దానికి పేరు అధ్యాయోపకర్మ అని పేరు. అధ్యాయము అంటే వేదము అధ్యయనం చేయడం, ఉపాకర్మ అంటే ఆరంభము, వేదారంభము చేయవలసినటువంటి రోజు. ఆ వేదారంభము చేయవలసినటువంటి రోజు యొక్క క్రమము ఒకటి చెప్పబడింది. ఉపాకర్మ అంటారు అన్నమాట. శ్రావణ్యాం పౌర్ణమాస్యాం అధ్యాయముపకృత్య ఇది ఉపాకరణే సమాపనే చ ఋషిర్య ప్రజ్ఞాయతే
సూత్రం నేను చెప్పేది ఆపస్తంభ సూత్రం. ఋగ్వేదులకి శ్రవణ నక్షత్రం ప్రధానం వాళ్ళకి. కాబట్టి శ్రావణ మాసంలో శ్రవణ నక్షత్రం ఏ రోజు ఉంటుందో ఆ రోజున వేసుకుంటారు. కాబట్టి అది ముందు రోజున వచ్చేస్తుంది వాళ్ళకి. ఈసారి ప్రతిసారి కొంచెం ముందు రోజు వస్తుంది అనమాట. ఋగ్వేదులకి శ్రవణ నక్షత్రము చెప్పబడింది అనమాట. దాని యొక్క ప్రాశస్త్యముగా బహురుచాం అని చెప్పబడింది. కాబట్టి బహురుచాం అంటే ఋగ్వేదులకి అని అర్థం అనమాట. ఉపాకర్మ ఉపాకర్మ అనేటువంటిది శ్రావణంలో చెయ్యాలి. బహురుచ శ్రవణే కుర్యుహు, శ్రవణ నక్షత్రం ఏ రోజు ఉందో ఆ రోజు ఋగ్వేదులు చెయ్యాలి అని చెప్పాను. శ్రవణర్క్ష్యయుతే దినే శ్రావణే మాసే యథాత్ శ్రావణే మాసే శ్రవణర్క్ష్యయుతే దినే అని ఇది ఋగ్వేదులకి చెప్పబడింది. యజుర్వేదులకి యజుర్వేదము ఎక్కువ ఆంధ్రదేశంలో. ఆపస్తంభ సూత్రము ఎక్కువ. ఆపస్తంభ మహర్షి చెప్పినటువంటిదే ఇప్పుడు నేను చెప్తున్నది. పౌర్ణమాసిలో అధ్యాయం పాకృత్య అంటాడు. కాబట్టి అధ్యాయము అంటే అధ్యయనము. ఈ అధ్యయనము చెయ్యాలి, ఆరంభించాలి. దీన్ని వదిలేసాం మనం, ఇవేమి చేయట్లా. కాబట్టి అధ్యాయోపాకర్మ కరిష్యమాణ ఏం చేయాలి, దానికి క్రమం ఉందన్నమాట. మొట్టమొదటిగా లేచి, ఎందుకని ఇంత వివరంగా చెప్తున్నాను, మనం వదిలేసినటువంటి ఈ యొక్క కృత్యాలు ఉన్నాయో వాటిని మళ్ళీ మనం ఆరంభించాలి. ఆ దాంట్లో శ్రద్ధ కలిగి దాన్ని చేయించే వాళ్ళని కూడా మనం వెతకాలి. చేస్తున్నారు కొంతమంది శాస్త్రీయంగా సంప్రదాయబద్ధులుగా ఉండేటువంటి వాళ్ళు ఈ ఉపాకర్మాన్ని చేస్తున్నా కూడా సామాన్య జనానికి, విశేషంగా పండితులకు కూడా వదిలేశారు. మాకు ఆచారం లేదని. ఆచారం లేకపోవడం అనే క్వశ్చనే లేదు దీంట్లో. ప్రాచీనమైనటువంటి సంప్రదాయం, మన యొక్క వైదిక సంప్రదాయం, సనాతన ధర్మ ప్రకారము వేదారంభము శ్రావణ పౌర్ణమాసము నాడు స్కూల్ రీఓపెనింగ్. పుష్య మాసము దానికి విసర్జనం. విసర్జనం అంటే ఏంటంటే అధ్యయన ఇదనమాట. క్లోజింగ్ డే, స్కూల్ క్లోజింగ్ డే, లాస్ట్ వర్కింగ్ డే అంటాం కదా, అలా పుష్యమాసంలో వదిలేయాలి. పుష్యమాసములో దానికి ఇవి రెండు కూడా చేయాలి. ఉత్సర్గం అని పేరు దానికి. అది చేయాలి, ఇది చేయాలి. ఇది ఆరంభం 6 నెలలు అనమాట. కరెక్ట్ గా కొంచెం ఇంచుమించు తక్కువగా ఉంటాయి, 5 నెలల చిల్లర ఉంటుంది. ఇదే మనకి అధ్యయనం. తర్వాత వల్లె వేయాలి. ప్రతిరోజు ఆ గురువు గారు చెప్పినటువంటిది మనం ఆ శాస్త్రం కానీ లేదు వేదం కానీ మళ్ళీ చదువుకోవాలి. ఆ వేదాంగములు, వేదాంగములు వేదాధ్యయనము చేయవలసింది. కాబట్టి దీని యొక్క ప్రాముఖ్యం ఉన్నదనమాట. అందుకని చెప్తున్నా. మనకి ఈ సంవత్సరం నాడు 20 ఆ యొక్క మరునాడు వస్తుంది, 22 అనుకుంటాను పౌర్ణమి, ఆ రోజు వస్తున్నది ఈ ఉపాకర్మ అనేటువంటిది. మనం తెలుసుకోవాలి స్కూల్ ఎందుకంటే ఇదంతా అయిపోయి నిర్మలంగా ఉంటుంది మన ఒక ప్రకృతి. ఎండాకాలం అంతా అయిపోతుంది, మనం అన్ని వదిలేసాం. నవరాత్రిలో మనకి సెలవులు ఇచ్చేవాళ్ళు, ఆ నవరాత్రుల్లో సెలవులు లేవు. ఇప్పుడు క్రమక్రమంగా ప్రైవేట్ స్కూల్స్ అన్ని కూడా క్రిస్మస్ హాలిడేస్ ని ఇవ్వడం స్టార్ట్ చేసినాయి. వెంటనే గవర్నమెంట్ స్కూల్స్ మిగతావన్నీ కూడా ఫాలో అయిపోయి దసరాలకి లీవ్ లేదు, సెలవులు లేవు, డిసెంబర్ హాలిడేస్ అన్ని మార్చేసాం అనమాట. మనం సిస్టమ్ మొత్తం మార్చేసాం. అదే కరెక్ట్ అనుకుంటున్నాం. అధ్యాయోపక్రమము అనేటువంటిది, ఉపాకర్మ అనేటువంటిది. ఇప్పుడు ఎవరు వెళ్తున్నారు? అయ్యవారికి చాలు 5 వరహాలు, పిల్లవారికి చాలు పప్పు బెల్లాలు. ఎవరు చెబుతారు? నరసింహాసనమై నభంబు గుడుగై తద్దేవతలు భృత్యులై. ఎవరు చెప్తున్నారు? అయ్యవారికి చాలు 5 వరహాలు. ఇవన్నీ ఏమిటి? 10 రోజులు చక్కగా అందరూ కలిసి అందరి ఇళ్ళకి వెళ్ళడం అనేటువంటి సంప్రదాయం ఎట్లా ఉన్నది నవరాత్రుల్లో. అన్ని వదిలేసాం. సంక్రాంతికి బొమ్మల కొలువు అప్పుడైనా సెలవిస్తారు, అప్పుడు లేదు.
డిసెంబర్ హాలిడేస్ క్రిస్టియన్, మనకి లేదండి, అయినా కూడా మీకు కంపల్సరీ క్రిస్టియన్ హాలిడేస్ తీసుకోండి. జనవరి 1 సెలవు. ఇంగ్లీష్ లో మాట్లాడితే మనకి సంతోషం. పిల్లలు డాడీ అని పిలిస్తే అసలు అమృతాస్వాదనం, చెవుల్లో అట్లాగే అమృతం పోసినట్టుగా ఉంటుందన్నమాట. ఆ మమ్మీ డాడీ అని పద ఉచ్చారణలో ఎంత పొంగిపోతారో ఆ తల్లిదండ్రులు. ఆహా, అలా అద్భుతంగా ఉంటుంది వాళ్ళని చూడాలి. ఎంత సంతోషమో అమ్మా నాన్న అనడం కంటే. ఎంత మాధుర్యాన్ని పాపం అనుభవిస్తూ తన్మయులైపోతారనమాట కొంతమంది అయితే. అలా దేశం పాడైపోయింది. మన దౌర్భాగ్య స్థితి. ఇటువంటి స్థితిలో ఉపాకర్మ గురించి చెప్తే ఏమి ఉందండి? కాబట్టి అధ్యయన ఆరంభం. ఆ మమ్మీ డాడీ ఇదే మమ్మీ డాడీ. అమ్మా నాన్న లేదు, మాతా పిత లేదు, ఏది లేదు. శ్రావణ్యాం పౌర్ణమాస్యాం. కాబట్టి ఈ యొక్క అధ్యయన ఆరంభ దినం అన్నమాట ఇది. ఆరంభ దినం చేసేటప్పుడు పరిశుద్ధంగా మనం యజ్ఞోపవీతం వేసుకోవడం అనేటువంటిది, ఆ ఉపాకర్మ అనేటువంటి విస్తృతమైనటువంటి ఏ ఒక్క సంప్రదాయం ఉందో, ఆచారం ఉందో, అనుష్ఠానం ఉందో, ఆ అనుష్ఠానంలో ఒక అంగం మాత్రమే ఇది. ఇది యజ్ఞోపవీత, నూతన యజ్ఞోపవీత ధారణం అనేటువంటిది ఒక అంగం. మిగతావన్నీ లోపం అయిపోయి అంగాన్ని మటుకు ప్రధానంగా పెట్టుకున్నాం. ఇష్టమైతే అది వేసుకుంటాం అన్నమాట. ఏదో వేసుకోవాలి. అది ఆ రోజున యజ్ఞోపవీత జ్ఞాపకం వస్తుంది. చాలా మందికి అది జ్ఞాపకం రావట్లేదు, అది వేరే విషయం. గోడకి హ్యాంగర్కి ఎక్కడన్నా ఉంటే వెతుక్కుంటారనమాట. ఆ యొక్క దౌర్భాగ్య పరిస్థితికి మనం వెళ్ళడం అనేటువంటిది మనకి చాలా సిగ్గుచేటు అనమాట. చెప్పకుండా తప్పదు. మరి ఉపాకర్మ అనేటువంటిది ఇంత ముఖ్యమైనటువంటి, ఏం చేయాలి అన్నాడు. అంత ముఖ్యం చెప్పిందనమాట. ఈ శ్రావణము పౌర్ణమాసి ఉపాకర్మ చెయ్యకపోతే అది మహాపాపం కింద చెప్పబడింది శాస్త్రంలో అని చెప్తున్నారు. ప్రత్యబ్దం యదుపాకర్మ సోత్సర్గం విధివద్విజై క్రియతే ఛందసాంతేన పునరాప్యాయనం భవేత్. ప్రతి సంవత్సరము ఆచరించవలసినటువంటిది ఉపాకర్మ అధ్యయన ఆరంభము అనేటువంటిది, వేదారంభం. ఇలాగే ఎవరైతే ఉపాకర్మ చేస్తారో వాడికి వేదము తానుగా సిద్ధిస్తుంది అనమాట. ఆడుకుంటూ అల్లాపాట తిరుగుతూ చేసినా కూడా వాడికి సరస్వతీదేవి యొక్క ఆ వేదమాత యొక్క అనుగ్రహం కలుగుతుంది అని శాస్త్రం చెప్తోంది. క్రీడమానైరపితేషాం, వాళ్ళు ఏదో ఒకటి నవ్వులాటగా ఆడుతూ ఉన్నప్పటికీ కూడా తత్తేషాం సిద్ధి కారణం, వాళ్ళకి చదువు సిద్ధిస్తుంది, వేదమాత యొక్క అనుగ్రహము సిద్ధిస్తుంది, సరస్వతీదేవి యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది అని అంత గొప్పగా ఈ యొక్క ఉపాకర్మని మనకి చెప్పారు. అందుకని నేను ఒకంత ఓర్పుతో వినమని ఒక ప్రాయశ్చిత్తం విని ఎవరికో చెప్తున్నది ఒక మంచి మాటగా వివరంగా చెప్తాం అనేటువంటి విషయం. ఎందుకంటే ఉపాకర్మ గురించి చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఎందుకంటే వాళ్ళు వదిలేశారు కాబట్టి. అదే కారణం. చేయించే వాళ్ళు శ్రద్ధగా చేయించాలి. మీరు చూడండి, పుస్తకాలు ఉన్నాయి, ధర్మశాస్త్రం పుస్తకాలు ఉన్నాయి. ధర్మశాస్త్రం అక్కర్లా, మనకి కర్మానుష్ఠానం ఉన్నది. యాజుష మంత్ర రత్నాకరం ఉంది, యాజుష స్మార్త అనుష్ఠాన దీపిక మొదలైన గ్రంథాలన్నీ ఉన్నాయి. సల్లావారు వేసినవి అవన్నీ మనకి చూస్తే తెలుస్తుంది. ఉపాకర్మ అనేటువంటిది చెయ్యాలి. సరే, ఇప్పుడు ఏం చేయాలి? శిష్యుడు ఆచార్యుడు గురువు గారు వెళ్ళాలి. గురువు గారితో సహా ఈ శిష్యులందరూ, శిష్యులు అంటే గృహస్థులు, వానప్రస్థాశ్రమం స్వీకరించిన వాళ్ళు కూడా చేయాల్సినటువంటి ఒక అనుష్ఠించాల్సినటువంటి ఒక కార్యం ఇది. ఈ కార్యం అంటే బ్రహ్మచారులు చేయాలి అనుకోకండి. ఇప్పుడు బ్రహ్మచారులు పోయింది, ప్రథమ శ్రావణము పోయింది. ప్రథమ ఉపాకర్మ చాలా విశేషం, దానికి చాలా ప్రొసీజర్ ఉంది. అంటే ఉపనయనం అయినటువంటి ఆ సంవత్సరం వచ్చేటువంటి, ఉపనయనం అయిన తర్వాత వచ్చేటువంటి శ్రావణము ప్రథమ శ్రావణం అంటారు.
అది ప్రథమ శ్రావణోపాకర్మది అనేటువంటిది, దానికి నాంది మొదలైన విధులన్నీ ఉన్నాయి, చక్కగా చేయాల్సినటువంటి. అవి పోయింది. మనకేంటంటే ఉపనయనం చేయడం వరకే, అంతే. ఆ తరువాత ఎట్లా పోయినా పర్వాలేదు. వాడు సంధ్యావందనం చేశాడా చేయలేదా, వేదం చదివాడా చెప్పుకున్నాడా, ఏం అక్కర్లేదు. అది గోడకి తగిలించుకోకుండా ఉంటే చాలు. ఆచార్యుడైనటువంటి వాడు ఈ శిష్యులందరినీ తీసుకుని శిష్యులు పొద్దున్నే లేచి స్నానం చేసి సంధ్యావందనం చేసిన తర్వాత బ్రహ్మచారులైతే అగ్నికార్యం చేయాలి. సమిధాధానం అనేటువంటి అగ్నికార్యాన్ని చేసి అది ముగించుకుని ఆ తరువాత ఆ అధ్యాపకుడు ఎవరైతే ఉన్నారో గురువు గారు, ఆ గురువు గారితో నదీ తీరానికి వెళ్ళి స్నానం చేయాలి. నదీ తీరం ఎక్కడైనా ఉంటే, లేదు బావి అట్లాంటిది, నదీ తీరం శ్రేష్టంగా చెప్పబడింది. అక్కడ బ్రహ్మయజ్ఞం, మాధ్యాహ్నికం బ్రహ్మయజ్ఞం, దేవర్షి తర్పణం చేయాలి. ఋషులందరూ మనకి ఇంత జ్ఞానాన్ని ఇచ్చారు, ఇంత విజ్ఞానాన్ని ఇచ్చారు, ఇన్ని శాస్త్రాలను ఇచ్చారు, ఈ వేదాన్ని ఇచ్చారు, ఈ సంప్రదాయాలను ఇచ్చారు. వాళ్ళకి మనం రుణపడి ఉన్నాం కదా, ఆ రుణాన్ని ఎట్లా తీర్చుకోవడం? కాబట్టి వాళ్ళందరికీ కూడా తర్పణం చేయాలి. తర్పణం అంటే తృప్తిపరచడం అని అర్థం, అది తప్పైన వార్త కాదు. పితరులను ఎట్లాగైతే తృప్తిపరుస్తున్నామో అట్లా దేవతలు ఎంతమంది దేవతలు మనల్ని కాపాడుతున్నారు. మేఘాలు వర్షాన్ని వర్షిస్తున్నాయి, వర్షం వల్ల మనకి ధాన్యం పండుతోంది, ధాన్యం మనకి ఆహారాన్ని సత్తువనిస్తోంది, ఆ సత్తువతో మనం తల్లి అయినా కూడా పాలిస్తోంది, పిల్లల్ని పోషిస్తున్నాం, ఆ ధాన్యాన్ని మనం తింటున్నాం, ఆ ధాన్యం రక్తంగా మారుతోంది, రక్తం నరాల్లో ఎక్కి అభివృద్ధి పొందుతోంది, రక్త మాంసాదులు అభివృద్ధి చెందుతున్నాయి. కాబట్టి ఈ శరీరానికి కారణమైనటువంటిది దేవతలు. మాతాపితరులు కారణమైనా కూడా ఆ మాతాపితరులకి వీర్యం ఇచ్చేటువంటిది, శుక్ల శోణితములు ప్రసాదించేటువంటి శక్తి దేవతలకు. అప్పుడు దేవతలను ఆరాధించాలా అక్కర్లేదా, దేవతలకి తర్పణం చేయాలా అక్కర్లేదా? కాబట్టి దేవ ఋషి తర్పణం, ఋషులు ఎంత జ్ఞానాన్ని ఇచ్చారు. వాల్మీకి మహర్షి రామాయణాన్ని ఇచ్చారు, ఒక్కొక్క శాస్త్రానికి ఒక్కొక్క దేవత. కపిలుడు యోగ శాస్త్రాన్ని ఇచ్చాడు, పతంజలి యోగ శాస్త్రాన్ని ఇచ్చాడు, పాణిని వ్యాకరణ శాస్త్రాన్ని ఇచ్చాడు. ఇట్లా ప్రత్యేకంగా చూసుకోండి. వేదవ్యాసులు వేదాన్ని చేశాడు, వేదములు 4. బ్రహ్మ సృష్టించాడు, బ్రహ్మ వేదాల్ని తెలుసుకుని మనకి అందించాడు. కాబట్టి బ్రహ్మకి చేయాలా లేదా? వశిష్ఠ వామదేవాది మహర్షులకి, విశ్వామిత్రాది మహర్షులకి చేయాలా లేదా? ఎంతటి జ్ఞానాన్ని ఇచ్చాడు, ఎంతటి జ్ఞాన భాండాగారాన్ని ఇచ్చారు. మనకి మోక్షము దాకా తీసుకెళ్లేటువంటి పరమాత్మ తత్వాన్ని చెప్పారు. పుట్టినప్పటి నుంచి చేయాల్సిన జనన మరణాల దగ్గర నుంచి చెప్పారు. చేయవలసినటువంటి పనులు ఎట్లా వ్యవహరించాలనేటువంటిది చెప్పారు. స్త్రీలకి పురుషులకి సమస్త జనులకి మంచిని చేశారు. మంత్రాలను ఉపదేశించారు. ఈ మంత్రం వల్ల నీకు శ్రేయస్సు కలుగుతుందన్నారు. మంత్రం నాకు తెలియదయ్యా, నేను చదవలేను, బ్రాహ్మణులు చదువుకున్నారన్నాడు. లేదు, నువ్వు రామాయణం చదువు అన్నాడు. ఆ మంత్రార్థాన్ని నేను చెప్తున్నాను, నీకు హితోపదేశం చేస్తున్నానని రామాయణం, మహాభారతం మొదలైనటువంటి రాశారు. అవి కూడా అర్థం కాలేదన్నావు, పురాణాలను ఇచ్చారు. ఆ పురాణాలు కూడా అర్థం కాదన్నావు, కావ్యాలను ఇచ్చారు. ఇంతటి ఉపకారం, మహోపకారం చేసినటువంటి ఋషులకి మనం ఒక తృప్తిపరచాలి. ఒక రోజునైనా రోజు తృప్తిపరచాలి. రోజు బ్రహ్మయజ్ఞం చేయాలి. కానీ ఈ రోజున చాలా విశేషంగా చేయాల్సిన బ్రహ్మయజ్ఞం. కాబట్టి ఏం చేయాలి? మాధ్యాహ్నికం చేసి, ఆ నదీ తీరంలో మాధ్యాహ్నికం చేసి బ్రహ్మయజ్ఞం చేసి దేవర్షి తర్పణం చేయాలి. ఆ తర్పణం చేసిన తర్వాత దేవర్షులందరికీ కూడా, బ్రహ్మ మొదలుగా ఉండేటువంటి వాళ్ళందరికీ, కృష్ణద్వైపాయనాది ఋషులు వాళ్ళందరికీ కూడా తర్పణం చేసిన తర్వాత మహాసంకల్పం అని ఉన్నది. మనం చేసినటువంటి సమస్త పాపములు ఏవైతే ఉన్నాయో అవన్నీ చెప్పబడుతున్నాయి. మనకి తెలియక చేసినది, తెలిసి చేసినటువంటివి, పూర్వజన్మలో చేసినటువంటి, జన్మాంతరముల్లో చేసినటువంటివి అని పెద్ద సంకల్పం ఇది. మహాసంకల్పముని పేరు. ఈ సంకల్పంతో మనం వచ్చేసి ప్రాయశ్చిత్తంగా మనం పరాన్న భోజనం, ఇలా చాలా ఉన్నాయి, అవన్నీ వివరంగా చెప్పాలి. ఈ పాపాలకి ప్రాయశ్చిత్తంగా నేను
శ్రావణ పౌర్ణమాసి రోజున మాసం ఇన్ని పాపాలు పోతాయి ఈ యొక్క ఉపాకర్మ వల్ల. ఒక లిస్టే చెప్తాను. సమస్త పాపక్షయార్థం అనేది వివిధమైనటువంటి అడ్డమైనటువంటి కూరల్ని తిన్నాను, అడ్డమైనటువంటి వాళ్ళ ఇంట్లో భోజించాను, అడ్డమైన హోటల్లో వాటిలో భుజించాను, అడ్డమైన వాళ్ళ యొక్క సొమ్ముతో, పరాయి సొమ్ముతో, నా సొమ్ముతో, ఇతరుల సొమ్ముతో తినరానటువంటి తిని పదార్థాలు ఎవరి దగ్గరికి వెళ్ళకూడదో వాళ్ళందరి అగమ్యాగమనం మొదలైనటువంటి సమస్త పాపములు ఏవైతే ఉన్నాయో, పంచమహాపాతకములు తప్ప మిగతా పాపములు ఏవైతే ఉన్నాయో ఆ సమస్త పాపక్షయార్థము ఈ రోజున అశ్వత్థనారాయణులు మొదలైనటువంటి సమస్త దేవతల యొక్క సాన్నిధ్యములో సమస్త పాపములు తొలగుటకు శ్రావణ్యాం పౌర్ణమాస్యామి, శ్రావణ పౌర్ణమాసి రోజున ఉపాకర్మ కరిష్యే. ఇంత ఫలం ఉన్నది ఈ యొక్క వేదారంభం ఈ రోజున ఉపాకర్మ చేసేది, అధ్యాయోపాకర్మ. ఇవన్నీ వదిలేసి మనం దంధ్యాల పౌర్ణమి చేసి ఏం చేయాలి? ఆ తరువాత పవిత్రం వేసుకుని ఇవన్నీ చేయాలి. పవిత్రం తీసేసి మళ్ళీ నదీ స్నానం చేసి పవిత్రంతో మహానదిలో కానీ లేదు మన ఇంట్లో ఏ వసతి ఉందో ఇప్పుడు వసతిని బట్టి చేసిన తరువాత యజ్ఞోపవీత ధారణం. ఎందుకని యజ్ఞోపవీత ధారణం? వేదాధ్యయనం ఆరంభిస్తున్నాం కాబట్టి ఆ ఆరంభంలో మనం ఎప్పుడో వేసుకున్నటువంటిది అపవిత్రమైనటువంటిదిగా అయిపోయినటువంటి ఆ యజ్ఞోపవీతాన్ని వదిలేయాలి. కాబట్టి ఈ పవిత్రమైనటువంటి యొక్క కర్మానుష్ఠానం కోసం నిత్య కర్మానుష్ఠాన యోగ్యతా సిద్ధ్యర్థం నూతన యజ్ఞోపవీత ధారణం కరిష్యే బ్రహ్మతేజోభివృద్ధ్యర్థం. బ్రహ్మతేజస్సు అభివృద్ధి చెందడం కోసం, జ్ఞాన విజ్ఞానములు పెరగడం కోసం ఈ యొక్క యజ్ఞోపవీతాన్ని వేసుకుంటున్నాము. యజ్ఞోపవీతం చేసిన తర్వాత బ్రహ్మచారులకి మౌంజీబంధనం. మౌంజీబంధనం అంటే ఈ నడుముకి మొలతాడు కట్టుకుంటారు కదా, అట్లా దర్భతో చేసినటువంటి ఒక తాడుని కట్టాలన్నమాట. మౌంజీబంధనం చేసి దాని తర్వాత వీలైతే కృష్ణాజనం అంటే లేడీ యొక్క జింక తోలు కొంచెం ఉంటే దాన్ని ధరించి ఆ తరువాత మళ్ళీ కాండరులందరికీ తర్పణం చేసి శ్రావణ హోమమును ఉన్నది, విశేషమైనటువంటి హోమం ఉన్నది. ఆ హోమంలో విఘ్నేశ్వర పూజ చేసి దిక్పాలకుని వాళ్ళందరి మహాగణపతిని ఆరాధించి ఆయన తరువాత మిగతా ఉండేటువంటి వాళ్ళని అందరినీ కూడా సమస్త ప్రీతి కొరకు వాళ్ళందరినీ కూడా పూజిస్తున్నాను అని చెప్పాలన్నమాట. చెప్పి ఆ హోమాన్ని చేయాలి. జయాది హోమం చేయాలి. తర్వాత వరుణాదులంతా వరుణుణ్ణి వేదవ్యాసుణ్ణి ఆవాహించాలి. దేవతలందరికీ ఆసనాది షోడశోపచారాలు చేసిన తర్వాత ఈ యొక్క హోమాన్ని చేయాలన్నమాట. జయాది హోమం ముందర ఈ ప్రజాపతి కాండర్షి వీళ్ళందరికీ కూడా హోమం చేసిన తర్వాత ఆ తరువాత ఉపనిషత్ మొదలైనటు అన్నిటికీ కూడా సాగుంహతి దేవత ఉపనిషదస్తర్పయామి అని ఉంటుంది. సాగుంహతి దేవతాభ్య ఉపనిషద్భ్య ఇదం నమమా అని చెప్పి ఒక్కొక్కళ్ళని ఆ కాండర్షుల్ని పేరు పేరు మీద హోమం చేసి ఆ హోమం చేసిన తర్వాత వాటికి నమస్కారం చేసి ఆ తరువాత వేదారంభం చేయాలి. వేదారంభంలో ముఖ్యంగా 4 అనువాకాలు తప్పకుండా చెప్పాలి. ఆ గురువు గారు ఎవరైతే చేయిస్తున్నారో ఆ గురువు గారు 4 అనువాకాలు మినిమం అని చెప్పాడు శాస్త్రం. మాక్సిమం అనేటువంటిది కాదు, మినిమం 4 అనువాకాలు చెప్పవలను, ఉచ్చరించవలను. వాళ్ళు చెప్పంగా మళ్ళీ మనం చెప్పాలన్నమాట. ఆ విధంగా 4 అనువాకాలు చెప్పిన తర్వాత వారి వారి వేదాన్ని అనుసరించి యజుర్వేదులకి యజుర్వేదం కృష్ణ యజుర్వేదము, శుక్ల యజుర్వేదకి శుక్ల యజుర్వేదము, ఋగ్వేదులకి ఋగ్వేదము, సామవేదులకి వినాయక చతుర్థికి ముందర వస్తుంది. సామవేదం అని చెప్పుకోవడం కానీ మన పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా సామవేదులు యజుర్వేదులే. ఇంటికి మటుకు ఇంటి పేరు మటుకు సామవేదం అని ఉంటుంది. అంతటితో సరి. సామవేదం వాళ్ళు ఎవరు కూడా అధ్యయనం చేసిన బాబతులు ఉండవు. వాళ్ళు చేసే క్రమము వాళ్ళ అనుష్ఠానం మొత్తం కూడా యజుర్వేదానుసారం, కృష్ణ యజుర్వేదానుసారం. ఎందుకంటే సామవేదం వాళ్ళు ఎవరు లేరు, కాలక్రమేణా లోపించి ఉండడం వల్ల వాళ్ళు యజుర్వేదాన్ని ఫాలో అయ్యి యజుర్వేదీయులుగా అయిపోయారు. ఇంటి పేరు మటుకు సామవేదం అని ఉంటుంది. ఇది వాస్తవం.
సామవేదముని ఇంటి పేరు పెట్టుకుని ఇతర వేదం ఎట్లా ఉంటుంది? సామవేదం కదా ఉండాలి వాళ్ళకి. అలా ఉంటుంది. ఆ విధంగా చేసిన తరువాత జయాది హోమం చేయడంతో ముగుస్తుందన్నమాట. ఇంకొక విశేషం, జయాది హోమం చేసిన తరువాత గురువు గారికి నమస్కరించి ఆయనకి తాంబూలాదులు దక్షిణ ఇచ్చి ఆ తర్వాత వెళ్ళాలి. ఈ అధ్యాయోపక్రమం అనేటువంటిదే చాలా ముఖ్యం. అధ్యయనం చేయించడం అన్నమాట. ఈ చేయించడం వల్ల అతని యొక్క మేధాశక్తి అలాగే అతని యొక్క సౌశీల్యము అన్నీ కూడా పెరిగి సమస్త విధమైనటువంటి విద్యలు అభ్యసించేటువంటి, నేర్చుకుని వచ్చే అయాతయామ అంటాడు, తానుగా స్ఫురించేటువంటిది అనమాట. ఈజీగా వస్తాయన్నమాట. ఏ యొక్క పాఠం చదివినా కూడా చాలా సులభంగా వచ్చేస్తాయి. అటువంటి వేదము శాస్త్రములన్నీ కూడా చక్కగా వస్తాయి. వీటన్నిటి మీద కాకుండా మహాత్ముల యొక్క ఋషుల యొక్క అనుగ్రహము కలుగుతుందని దీనికి ఫలము చెప్పబడింది అనమాట ఉపాకర్మ. ఆ తరువాత ఏం చేయాలి? మర్నాడు శ్రావణ శుక్ల కృష్ణ ప్రతిపత్ అంటే ఈ యజ్ఞోపవీత ధారణ అయిన తర్వాత మర్నాడు గాయత్రి జపం చేయాలి. అంటే మనం ఎవరు చేయటం లేదో వాళ్ళు వదిలేసిన వాళ్ళు మళ్ళీ శ్రద్ధగా చెయ్యాలి అనేటువంటి ఉద్దేశ్యంతో చెప్తున్నారు. ఇది మా కర్ణాటక వాళ్ళకి ఉంది, మనకి లేదు, లేదు తమిళ వాళ్ళకు ఉన్నది, మనకి లేదు, అట్లా అని చెప్పకూడదు. కాబట్టి అలా చెప్తున్నారంటే మాట ఎగరేయడమే కానీ దాంట్లో వాస్తవికత అనేటువంటిది లేదనమాట. శాస్త్రీయమైనటువంటి విషయమే ఇది. శ్రావణ కృష్ణ ప్రతిపది అనుష్ఠేయ ఆపస్తంభ శ్రావణ్యాం పౌర్ణమాస్యం ఈ యజ్ఞోపవిత ధారణము ఉపాకర్మ అయిన తర్వాత మర్నాడు గాయత్రి జపం చేయాలి. 1008 గాయత్రి జపం చేయాలి. హోమము చేయొచ్చు. సమిధలు ఉంటే సమిధలు 1008 సమిధల్ని తీసుకొచ్చుకుని 1000 ఒక్కొక్క గాయత్రికి ఒక్కొక్కసారి ఒక అగ్ని ఆహుతి చేయొచ్చు అనమాట. దానికి స్వాహ అంతా ఏం లేదు, గాయత్రి మంత్రం చెప్పి అగ్నిలో వేయడం అనమాట. అలా హోమ విధి ఒకటి ఉంది. లేదు హోమం చేయలేమంటే జప విధి అనేటువంటిది ఉందన్నమాట. కాబట్టి ఆ జప విధి ఏంటి? నేను ఇన్నాళ్ళు తప్పుడు వ్యవహారాలు చేశాను, సరిగ్గా అధ్యయనం చేయలేదు, సరిగ్గా వేదాన్ని చదవలేదు, వీటన్నిటికీ కూడా ప్రాయశ్చిత్తం అనమాట. అందుకని ఏం ప్రథమాయాం శుభదితౌ సంవత్సర ప్రాయశ్చిత్తార్థం అంటాడు అనమాట. ఈ సంవత్సరము మొత్తము నేను ఏదైతే పాపాలు చేశానో, ఈ సంధ్యావందనాదులు సరిగ్గా చేయకుండా ఉన్నానో వాటన్నిటికీ ప్రాయశ్చిత్తంగా మిథ్యాధీతం, తప్పుగా గురువు గారు లేకుండా చెప్పడమో, లేదు అవకతవకలతో చేయడమో, సరిగ్గా అధ్యయనం చేయకపోవడమో ఇట్లా చేసినట్లయితే వాటన్నిటికీ ప్రాయశ్చిత్తంగా నేను చేస్తున్నాను. మిథ్యాధీత దోష ప్రాయశ్చిత్తార్థం గాయత్ర్యా సహస్రం సమిధాధానం కరిష్యే అని చేయొచ్చు, జపం కరిష్యే అని చేయొచ్చు. అష్టోత్తర సహస్ర సంఖ్య గాయత్రి మహామంత్ర జపం కరిష్యే అని సంకల్పం చేసుకుని ఈ ఉపాకర్మ అయిన మర్నాడు అంటే ఈసారి పౌర్ణమికి మర్నాడు ప్రథమ నాడు కృష్ణ పాడ్యమి నాడు గాయత్రి జపము చేయవలెను, లేదు సమిధతో హోమం చేయవలెను. దీంతో ఇక్కడ ఈ గమ సమాప్తి అవుతుంది అనమాట. ఇంత పెద్ద ప్రక్రియ ఉన్నదాన్ని సంగ్రహించి 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 తక్కువ చేసి కేవలము ఒక 3 ముళ్ళతో కూడినటువంటి ముడి వేసినటువంటి మార్కెట్లో కొనుక్కొచ్చుకున్నటువంటి యజ్ఞోపవీతాన్ని అలా 2 నిమిషాలు వేసుకుని ఆనాడు సంధ్యావందనం కూడా చేయకుండా అలాగే వెళ్ళిపోవడం అనేటువంటిది ఒక దీన్ని పెట్టుకున్న అంత హీన స్థితికి వచ్చిందనమాట. ఇది మనకి ముఖ్యంగా బ్రాహ్మణ యువకులకు కానీ వీళ్ళకి వచ్చేటువంటి ఒక దౌర్భాగ్యపు పరిస్థితి. ఈ పరిస్థితి మారాలి. ఇంత కార్యక్రమం దీంట్లో చెయ్యండి. ఎన్నిటికో సెలవు పెట్టుకుంటున్నాం, దీనికి ఒక హాఫ్ డే సెలవు పెట్టుకోండి, చెయ్యండి. పెళ్లికి సెలవు పెట్టుకుంటున్నాం, అడ్డమైన వాటికి పెట్టుకుంటున్నాం, పుట్టినరోజు అంటున్నాం, బర్త్డే సెలబ్రేషన్స్ అంటున్నాం, ఏవేవో చేస్తున్నాం. దీన్ని చెయ్యాలి తప్పకుండా. మనం బ్రాహ్మణ పుట్టక పుట్టినవాడు ప్రతివాడు ఉపాకర్మ చేయవలసిందే.
దీన్ని తప్పకుండా చేయాలి అనేటువంటిది ఆ యొక్క ప్రార్థన. ఇప్పుడే మనకి బ్రాహ్మణ్యము అనేటువంటి సిద్ధిస్తుంది, మనకి ఏర్పడింది. ఇది మిగతా వాళ్ళకి లేదు. ఇది గాయత్రి ఉపదేశం అయినటువంటి వాళ్ళకే, ఉపనయనం అయినటువంటి వాళ్ళకే, కాబట్టి దీన్ని తప్పకుండా చేయాలి. ఈ విధంగా పౌర్ణమి, ఈ ఉపాకర్మ అయిన తర్వాత శ్రావణ శుక్ల పౌర్ణమి అయిన తర్వాత మనకి కృష్ణపక్షంలో ఇక కృష్ణాష్టమి వస్తుంది. ఆ కృష్ణాష్టమి రోజున కృష్ణుడి యొక్క పూజ ఆరాధన చేయాలి. షోడశోపచారములతో కృష్ణుడికి పూజ చేయాలి. ఆ పూజ చేసి ఆచరించిన తరువాత కృష్ణాష్టమి రోజున, ఇది కామ్యం కాదు, అంటే చెయ్యొచ్చు చేయకపోవచ్చు కాదు, అది వదిలేసాం మనం. కృష్ణాష్టమి రోజున పూజ చేయడం లేదు, షోడశోపచారాలతో పూజ చేయాలి. అన్ని జాతుల వాళ్ళు చేయాలి. కొంతమందికి వేద మంత్రం చెప్పింది, కొంతమందికి మంత్రం లేదు, వేద మంత్రం లేదు, మామూలు శ్లోకాలు ఉన్నాయి. కాబట్టి కృష్ణాష్టమి నాడు కృష్ణుడిని ధ్యానిస్తూ, కృష్ణస్తు భగవాన్ స్వయం అని చెప్పాడు. కృష్ణుడు సాక్షాత్ భగవంతుడు కాబట్టి, ఆయన పరమాత్మ కాబట్టి, కృష్ణ పరమాత్మకి ఆ రోజున ఆయన అష్టమి రోహిణిలో పుట్టాడు కాబట్టి రెండు ఉన్నాయి, జయంతి, కృష్ణాష్టమి, జయంతి అని. అష్టమి రోజున ప్రధానంగా తీసుకుంటే కృష్ణాష్టమి పూజ అంటాం. అలా కాకుండా రోహిణితో కూడినటువంటి రోజు జయంతి అంటాం. ఈ జయంతి రోజున తెల్లవారిని లేచి అభ్యంగ స్నానం చేయాలి. తలంటి పోసుకుని, కృష్ణుడు నువ్వుల నూనె పెట్టుకుని తలంటి పోసుకోవాలని శాస్త్రం. ఆ దీంట్లో ఉంది, కృష్ణాష్టమి దాంట్లో ఆ వ్రత విధానం. ఆ వ్రత విధానంలో కృష్ణాష్టమి రోజున మనకి తలంటి పోసుకుని కృష్ణుడి యొక్క ప్రతిమ రాగితో గాని, బంగారంతో గాని, వెండితో గాని, రాగితో గాని, పక్కనే దేవకి వసుదేవులు ఉండేట్టుగా ఒక చిన్న గృహంలాగా ఏర్పాటు చేయాలి. కృష్ణాష్టమి ఆ విశేషం అట్లా చెప్పబడింది. కృష్ణుడి యొక్క ఒక చిన్న దేవకీదేవి యొక్క ప్రసవ గృహం లాగా ఒక గృహాన్ని చేసి, అక్కడ దేవకీదేవి పడుకున్నట్లుగాను, ఆ దేవకీదేవి యొక్క పడుకున్నటువంటి దేవకీదేవి పక్కన శ్రీకృష్ణుడు, చతుర్భుజములతో కూడినటువంటి శ్రీకృష్ణుడు బాలకుడుగా అక్కడ ఉదయించినట్లుగాను ఇలా చేయాలి. శక్తి లేనటువంటి వాళ్ళు గోడలో కూడా ఆ వర్ణాన్ని వేసుకోవచ్చు అని చెప్తున్నాడు. భిత్యాదౌ, భిత్తిగా అంటే గోడ మీద కూడా ఇలా చేసుకుని, ప్రసూత కన్యయ, అప్పుడే ప్రసవించినటువంటి దేవకిని పక్కనే వసుదేవుడు, ఆ పక్కన యశోద, అలాగే అమ్మవారు చండికాదేవి, ఆవిడ కూడా అదే నక్షత్రంలో పుట్టింది కదా, కాబట్టి ఆ యోగమాయ ఆవిడని కూడా అక్కడ పెట్టి, ఈ విధంగా దేవకి వసుదేవులతో కూడినటువంటి ఆ కృష్ణుణ్ణి విగ్రహాలు పెట్టినా సరే, లేదు ప్రతిమల్ని గోడల మీద లిఖించినా సరే వేసి ఆ విధంగా పూజను చేయాలన్నమాట. కృష్ణం శ్రీకృష్ణం బాలకం ధ్యాయేత్ పర్యంకే స్తనపాయనం. ఆ దేవకీదేవి యొక్క స్తనముని గ్రోలుచున్నట్లుగా, తాగుతున్నట్లుగా, శ్రీవత్సవక్షసం శాంతం నీలోత్పల నిభం అంటాడనమాట. అలా ఆవాహనం చేసి షోడశోపచారములతో ధ్యానం చేసి, జగన్నాథ నమస్తుభ్యం సంసార భయనాశన జగదీశాయ దేవాయ భూతానాం పతయే నమః అని చెప్పి ఆ యొక్క ఆ షోడశ జాత కంసవధార్థాయ, కంసాది రాక్షసుల్ని సంహరించడం కోసము, భూభారము తగ్గించడం కోసము, దేవతలకి సజ్జనులని రక్షించడం కోసం, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేటువంటి ధ్యేయంతో భూమికి అవతరించినటువంటి ఏ దేవా, దేవకీ సహితుడైనటువంటి నిన్ను నేను పూజ చేస్తున్నానని చెప్పి ఆయనకి పూజ చేసి, షోడశోపచారముల తర్వాత చివరగా చంద్రుడికి అర్ఘ్యప్రదానం చేయాలి. అది ఒక విశేషం అన్నమాట. కృష్ణుడికి అర్ఘ్యప్రదాన వివిధమైనటువంటి వంటకాలతో నైవేద్యము చేసి, చంద్రుడికి సోమస్య పతయే నిత్యం తుభ్యం సోమాయ వై నమః అని చంద్రుడికి నమస్కరించాలన్నమాట. సోమేశ్ చంద్రం, రోహిణీయుతుడైనటువంటి చంద్రుణ్ణి సోమేశ్వరాయ సోమాయ తథా సోమోద్భవాయ చ సోమస్య పతయే నిత్యం తుభ్యం సోమాయ వై నమః అని ఆ యొక్క చంద్రుడికి పూజ చేసి, క్షీరోదార్ణవ సంభూతుడు అత్రిగోత్రోద్భవుడైనటువంటి హే చంద్ర,
స్వామి గృహాణార్ఘ్యం శశాంకేశ అని చంద్రుడికి అర్ఘ్యప్రదానం చేయాలి. నమస్తే రోహిణీకాంత అర్ఘ్యం న ప్రతిగృహ్యతామని 2 మంత్రములు ఉన్నాయి. ఆ 2 మంత్రములతోనూ చంద్రుడికి అర్ఘ్యప్రదానం చేసి ఆ తరువాత కృష్ణుడికి జాతకంసోదార్థాయ అని భూభారోత్తరణాయ చ పాండవానాం హితార్థాయ ధర్మ సంస్థాపనాయ చ కౌరవాణాం వినాశాయ దైత్యానాం నిధనాయ చ గృహాణార్ఘ్యం మయా దత్తం దేవక్యా సహితో హరే అని చెప్తూ ఆ కృష్ణుడికి అర్ఘ్యప్రదానం చేయడంతో ముగుస్తుంది. ఆ తరువాత కృష్ణుడిని ప్రార్థిస్తూ భాగవతము మొదలైనటువంటి భగవద్గీత మొదలైనటువంటి కృష్ణ స్తోత్రాల్ని కృష్ణ పురాణాల్ని ఇతిహాసాల్ని చదువుకుంటూ ఆ రాత్రి గడిపి ఉపవాసం చేయాలి. పొద్దున్నుంచి ఏమీ తినకుండా ఆ మర్నాడు మళ్ళీ లేచి సంధ్యావందనం చేసి ఆ కృష్ణుడికి మళ్ళీ పునఃపూజ అనేటువంటి చేసిన తర్వాత ఆ తరువాత పారణ చేయాలి. ఇది కృష్ణాష్టమి యొక్క విశేషం. ఇది తప్పకుండా చేయాలి. చేయనటువంటి వాడు చాలా అధోగతిని పొందుతాడు అనేటువంటిది జయంతి మహాత్మ్యం అనేటువంటి పుస్తకాల్లో విధంగా పురాణాలు చెప్పబడింది అనమాట. కాబట్టి ఈ కృష్ణాష్టమి కూడా వ్రతాన్ని చక్కగా చేసి ఆ భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుగాక. అందరము మనము భగవంతుని యొక్క అనుగ్రహముతో సకల శ్రేయస్సులని సుఖశాంతులని అష్టైశ్వర్యముని పొందుతుందిగాక అని చెప్పుకుంటూ ఈ రోజున దీంతో ఈ యొక్క శ్రావణ మాస వైశిష్ట్యం విశిష్టత గురించి నాకు నా యొక్క శక్తి కొలది నేను తెలియజేయడం అయింది. దీన్ని అనుష్ఠించి పరమేశ్వరుని యొక్క పరమానుగ్రహానికి పాత్రలముగాక అగుదుముగాక అని ప్రార్థిస్తూ విరమిస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. స్త్రీలకు సౌభాగ్యతను ప్రసాదించే మంగళగౌరి వ్రతమును, నాగపంచమి వ్రత మహిమను, దదీ వ్రతము, రాష్ట్రాల పరంగా వరలక్ష్మీదేవి కలిగి ఉన్న మరునామములను, శ్రీ సూక్తంలో ప్రధానంగా వివరించబడిన విశేషాలను, ఎంతో వైభవమును ప్రసాదించే ఆ వరలక్ష్మి వైభవమును, త్రిమూర్తులు నెలకొని ఉన్న యజ్ఞోపవీత ధారణ మహిమాశక్తిని, వరుణాది హోమ వైశిష్టతను, సకల పాపాలను నాశనం చేసే దాన మహిమను, శ్రావణ మాసంలో శుభం మంగళమును ప్రసాదించే సకల పండుగలను ఎంతో చక్కగా అమృతమయ వాక్కులతో వర్ణించిన గురువు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమమునకు మంగళం పలుకుతూ ఏతత్ సర్వం మాతార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.